నా పేరు ముళ్ళపూడి నాగేశ్వరరావు నాన్న. ఎక్కడ సార్? ఇక్కడే కాపు సంఘం నాయకుడిని. ఏం చేస్తారు సార్? నేనా ఏమీ చేయను, రాజకీయాల్లో ఆన్లైన్లో తిరుగుతూ ఉంటాను అన్న. చెప్పండి సార్, ఎలక్షన్స్ వస్తున్నాయి. విజయవాడ తూర్పు నియోజకవర్గం కూటమి అభ్యర్థిగా గద్దె రామ్మోహన్ గారు వైసీపీ నుంచి దేవినేని అవినాష్ గారు పోటీకి వస్తున్నారు కదా. ఈసారి ఏ నాయకుడు గెలిస్తే ఇక్కడ మీ ప్రాంతం అభివృద్ధి అవుతుంది అనుకున్నారు? ఏం చెప్తారు? ప్రశాంతంగా ఉండే నాయకుడు గెలిస్తే మాకు బాగుంటుందని కోరుకుంటున్నాను. అంటే ఎవరు అనుకుంటారు సార్? ఎవరంటారు ప్రశాంతంగా ఉండే నాయకుడు? ఇప్పుడు 3 సార్లు 2 సార్లు గెలిచిన వాళ్ళు ప్రశాంతంగా ఉంది. ఇక్కడ ఏమన్నా అలజడులు గొడవలు పాత కక్షలు ఏమన్నా బయటపడతాయేమోనని భయం. అంటే ఈరోజు గద్దె రామ్మోహన్ గారు 10 ఏళ్ళ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, ఈ ప్రాంతానికి ఎటువంటి అభివృద్ధి చేశారంటారు? ఏంటి అసలు అభివృద్ధి చేయకపోతే చేయపోయాడు, హాని చేయలేదు కదా. హాని జరగల. కాలేజీ తీసుకొచ్చాడు. కాలేజీ డెవలప్మెంట్ వాళ్ళ విషయంలో కూడా జీవోలు వాళ్ళు తెచ్చినాయి. తర్వాత ఆల్టర్నేట్గా వీళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇల్లు కట్టారు. అయ్యా మాకు 3 సబ్వేలు కావాలి. ఇక్కడ 3 సబ్వేల్లో ఒకటి అసలు క్లోజ్, అక్కడ నరకం అనిపిస్తున్నాం. ఈ సబ్వే దగ్గర జనాలు చాలామంది చాలా బాధలు పడుతున్నారు. చాలామంది యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోతున్నారు. ఆ చివరి అమ్మవాట్ల కాడ సబ్వే మల్లాది విష్ణు గారు క్లోజ్ చేసి కూర్చున్నారు. వాడు బారుకు వచ్చే వాళ్ళకి, వాడి లాడ్జికి వచ్చే వాళ్ళకి అందరికీ అడ్డం పెట్టేసి, కావాలంటే మీరు వెళ్ళేటప్పుడు చూసుకోండి. ఈ కృష్ణలంక ప్రజలకి ఇల్లు తీసి ఎక్కడో తుళ్ళూరులోనే ఎక్కడో ఇస్తామన్నారు. అంత దూరంలో ఇస్తే దక్షిణాది నుంచి వచ్చిన రెడ్లు, తూర్పు నుంచి వచ్చిన కాపులు చిన్న చిన్న పనులు చేసుకు బతికేవాళ్ళు. 100 రూపాయలు ఉంటే రైతు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకుంటారు. ఇంకో 100 ఉంటే సరుకులు తెచ్చుకుంటారు. బస్ స్టాండ్ దగ్గర, రైల్వే స్టేషన్ దగ్గర, బీసెంట్ రోడ్డు దగ్గర, బందర్ రోడ్డు దగ్గర, హాస్పిటల్స్ దగ్గర అక్కడికి వెళ్ళి చేయించుకుంటారు. తుళ్ళూరు నుంచి రావాలంటే రాలేరు. ఎక్కడైతే కృష్ణలంక ప్రజలు ఉన్నారో అక్కడే వాళ్ళకి ఇల్లు కట్టించేవాళ్ళు. అలా ఎవరు కట్టించిస్తే వాళ్ళతో ఉంటారు. సరే అండి, ఈరోజు గద్దె రామ్మోహన్ గారు వస్తారని అంటున్నారు కదా, ఆయన వ్యక్తిత్వం ఎలాంటిది అంటారు? ఏం చెప్తారు? పైకి బాగానే ఉంది, ఎర్రగా బుర్రగా బాగానే ఉంటాడు. ఎవరు వచ్చినా వాళ్ళే కమ్మోరేగా. మాకేముంది, జనసేన సతికిలు పడి కూర్చున్నాం. అంటే ఈరోజు మద్దతు ఇస్తున్నారు కదా, మరి టీడీపీ పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయానికి బ్లైండ్గా మద్దతు ఇస్తాం. మరి ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుందంటారు? ఇక్కడ 100% ట్రాన్స్ఫర్ అవుతుంది. ఏదో తాత్కాలికంగా కొంతమందిని కొనుక్కుంటున్నారు, అదంతా తాత్కాలికమే. లేడీస్, ఇంట్లో ఉన్న పిల్లలు, వాళ్ళు వీళ్ళంతా ఓకేగా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ముద్రగాడు లాంటి మహానాయకుడు కూడా పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ ఇంట్లో ఓట్లు మాత్రం పవన్ కళ్యాణ్ చెప్పిన వాళ్ళకే పడుద్ది, పవన్ కళ్యాణ్కే పడుతుంది. అది అంటే ఈరోజు దేవినేని అవినాష్ గారు తిరుగుతున్నారు, ఈ ప్రాంతం మొత్తం మేము అభివృద్ధి చేస్తామని మాట్లాడుతూ ఉన్నారు కదా, ఏం చెప్తారు? ఆ కుర్రోడు కష్టపడుతున్నాడు, మంచిదే అది. ఆ కుర్రోడు ఏ తప్పులు లేవు. కానీ ఆయన వెనకాల ఉన్న కార్పొరేటర్లు కానీ, ఇంకోళ్ళు కానీ, కేడర్ కానీ తప్పులు చేసుకుంటూ వెళ్తున్నారు. సిటీ బస్ కండక్టర్ లాగా టికెట్లు కొడుతున్నారు కార్పొరేటర్లు. తప్పది. అవన్నీ కంట్రోల్లో పెట్టుకోవాలి. ఆయన రంగా గారు కొడుకావని, నెహ్రూ కొడుకావని కృష్ణలంక ప్రజలు కడుపులో పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఈ టైప్ ఆఫ్ కార్పొరేట్లు, ఈ టైప్ ఆఫ్ మనుషులతో నువ్వేంటి యుద్ధం చేసేది? నీ చేతిలో సరైన కర్ర ఉండాలిగా. నీ చేతిలో గోగు పిల్లలు పెట్టుకుని యుద్ధం చేస్తున్నావు. నువ్వు గ్రేటే, నువ్వు మంచివాడివే, కానీ నీకు పార్టీనే మైనస్. కానీ ఈసారి ఎన్నికల్లో ఎవరు ఎన్ని చేసినా 175 నేనే గెలుస్తానని జగన్మోహన్ రెడ్డి సవాల్ చేస్తున్నారు కదా, నేను సిద్ధమని. ఏం చెప్తాను? అవును, ఆయనే గెలుస్తాడు. ఎందుకంటే మోడీ గారి మద్దతు ఉంది. ఈవీఎంలు అన్నీ కూడా ఆయన చేతిలోనే ఉన్నాయేమో. ఈవీఎంలు అన్నీ కూడా ఆయన చేతిలో ఉన్నాయేమో. కేవలం ఊరికే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు వెళ్ళి మోడీ సాంగత్యం వీళ్ళ ఓటు బ్యాంకు పోకోకుండా సెక్యూరిటీ కోసం ఒక సెక్యూరిటీ గార్డును తెచ్చుకున్నారు. కానీ వ్యాపార లావాదేవీలు, మంచి చెడులు అన్నీ కూడా జగన్ గారితోనేగా. వాళ్ళకి అమిత్ షా గారు అబ్బాయికి కానీ వాళ్ళకి కానీ జగమెరిగిన సత్యం మీకు తెలుసు. మీరు చెప్పండి, మీ ఒపీనియన్ చెప్పండి. ఇంతమందిని మమ్మల్ని అడగటమే తప్పనిడిచి మీ ఒపీనియన్ ఎందుకు చెప్పరు? అంటే మేము చెప్తే మన నమ్మరు కదండి మమ్మల్ని. అయ్యో, ఎందుకు నమ్మరు? మీరు అసలు ఈ కళ్యాణాలు చేసే జగమెరిగిన బ్రాహ్మణులు మీరే అయ్యా. మా గోత్రనామాలు చదివేది మీరేనన్నా. సరే ఏంటి, రాజధాని విషయం తీసుకుందాం. ఈ రోజున రాజధాని లేకపోయినా మీకు అమ్మఒడి ఇచ్చాం, ఏ ఒక్క పథకం ఆగలేదు కదా అని అంటున్నారు. ఏం చెప్తారు? అమ్మఒళ్ళు ఎవరు అడిగారండి? మా పిల్లల్ని ఇంజనీర్లు చదివించాం. లారీ డ్రైవర్లు మేము. ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ద లారీ డ్రైవర్. ఇంజనీర్లు చదివించాం. నువ్వు ఇచ్చింది? నువ్వు ఇచ్చిందేంటి మాకు తెలియదా? మా పిల్లల్ని చదివించుకోవాలని ఎవరు అడిగారు? నేను నిమ్మన్నారా? చెప్పండి. ఎన్నికలు ఎలా ఉంటాయి అంటారు? ఈ ఎన్నికలు కొంచెం గట్టిగానే ఉంటాయండి. గట్టిగానే, స్టఫ్ అండ్ టఫ్గా ఉంది. 17,000 ఓట్లతో గెలిచాను. 30,000 ఓట్లు జనసేన ఉన్నాయనే ధీమాతో ఆయన ఉన్నాడు. ఏమైనా నేను 15,000 ఓట్లతో గెలవగలనని ఈయన ఉన్నాడు. వీళ్ళిద్దరి మధ్యలో ఎవరు తలకాయ పెడితే వాళ్ళు తలకాయలు పగులుతాయి. అందులో ఆలోచనే లేదు. అందుకే మా బోటి వాళ్ళం ప్రశాంతంగా సినిమా చూస్తున్నాం. థ్యాంక్ యూ.